హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. బాగీకి ఆరోగ్యం బాగోలేకపోయినప్పటికీ పిల్లల కోసం అని చెప్పి ఇష్టమైన వంటలన్నీ కూడా చేస్తూ ఉండడంతో అమర్ బాగీకి థ్యాంక్స్ చెబుతూ ఉంటాడు. ఇక దాంతో బాగీ మీరెందుకు నాకు థ్యాంక్స్ చెబుతున్నారు అని చెప్పి అంటూ ఉంటుంది. పిల్లల కోసం ఇష్టమైన వంటలన్నీ కూడా చేస్తున్నావు కదా అని చెప్పి అమర్ అంటూ ఉంటే ఇక అప్పుడు బాగీ నేనేమి మీకోసం ఏం చేయడం లేదే, నా పిల్లల కోసం నేను చేస్తున్నాను, అందుకు మీరెందుకు నాకు థ్యాంక్స్ చెప్తున్నారు అని చెప్పి అంటూ ఉంటుంది. ఇక అలా బాగీ పిల్లల్ని తన పిల్లలు అనేసరికి అమర్ బాగీ పిల్లల పైన చూపిస్తున్న ప్రేమకు చాలా ఆనందపడిపోతూ ఉంటాడు. నిజంగా మిస్ అమ్మకు పిల్లలంటే అంత ప్రేమ ఉందా అని చెప్పి అమర్ అనుకుంటూ ఉంటే ఇక అప్పుడే గదిలో నుండి బయటకు వచ్చిన మనోహరి వాళ్ళిద్దరినీ చూసి కోపంతో రగిలిపోతూ ఉంటుంది. మెల్లిమెల్లిగా అమర్కి బాగీ మీద జాలి కాస్త ప్రేమగా మారిపోతుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ అది జరగకూడదు, వీళ్ళిద్దరూ కనుక దగ్గరైపోతే ఇంకెప్పటికీ నేను అమర్ని సొంతం చేసుకోలేను అని చెప్పి మనోహరి అనుకుంటూ ఉంటుంది. మరోవైపు ఇదంతా చూస్తున్న ఆరు చాలా ఆనందపడిపోతూ ఉంటుంది. నేను పోయిన తర్వాత నా పిల్లలు ఎలా ఉంటారో ఏంటోనని చాలా బాధపడిపోయాను, కానీ ఇప్పుడు వాళ్ళని చూసుకోవడానికి నువ్వొచ్చావు మిస్ అమ్మ అని చెప్పి ఇక అలా ఆరు కన్నీళ్ళు పెట్టుకుంటూ నువ్వు నా పిల్లల్ని నాకంటే బాగా చూసుకోగలవన్న నమ్మకం నాకు కలుగుతుంది అని చెప్పి, ఇంకా చెప్పాలంటే నువ్వు నా పిల్లల్ని నాకంటే బాగా చూసుకుంటున్నావు, ఏమిచ్చి నీ రుణం తీర్చుకోగలను మిస్ అమ్మ, వచ్చే జన్మ అంటూ ఉంటే నేను నీ కడుపున బిడ్డగా పుడతాను అని చెప్పి ఆరు కన్నీళ్లు పెట్టుకుంటుంది. మరోవైపు అమర్ సోఫాలో కూర్చొని పేపర్ చదువుతూ ఉంటాడు. అప్పుడే నలుగురు పిల్లలు కూడా రెడీ అయ్యి కిందకి వచ్చి గుడ్ మార్నింగ్ డాడ్ అని చెప్పి అంటూ ఉంటారు. డాడ్, ఈరోజు ఫస్ట్ డే స్కూల్ కదా, మీరు కూడా వస్తే బాగుంటుంది డాడ్ ప్లీజ్ అని చెప్పి ఇక అలా పిల్లలు అమర్ని రమ్మని చెబుతూ ఉంటే సరే తప్పకుండా వస్తాను అని చెప్పి అమర్ అంటూ ఉంటాడు. మరి తండ్రి పిల్లలకు మొదటి రోజు అయితే స్కూల్కి వెళ్తున్నాడు, మరి తల్లి అవసరం లేదా, అమ్మ మిస్ అమ్మ నువ్వు కూడా అమర్తో పాటు వెళ్ళు అని చెప్పి అమర్ వాళ్ళ అమ్మ నాన్న ఇద్దరు కూడా బాగీని కూడా స్కూల్కి వెళ్ళమని చెబుతారు. ఏంటి మిస్ అమ్మ మాతో పాటు రావాలా, ఏం అవసరం లేదు అని అంజు పాప అంటూ ఉంటుంది. అదేంటి పిల్లలు అలా అంటారు, మిస్ అమ్మకి ఆరోగ్యం బాగోలేకపోయినా ఉదయం అనగా నిద్ర లేచి మీకోసం ఇష్టమైనవన్నీ కూడా వండి పెట్టింది, వంటలన్నీ కూడా గుమగుమలాడిపోతున్నాయి, ముందైతే మీరు టిఫిన్ చేయండి అంటూ అమర్ వాళ్ళ అమ్మ నాన్న ఇద్దరు కూడా పిలుస్తూ ఉంటే ఏంటి మిస్ అమ్మ వంట చేసిందా, మాకేం అవసరం లేదు అని అంజు పాప ఆనంద్ ఆకాష్ వీళ్ళు ముగ్గురు కూడా అంటూ ఉంటే నాకు బాగా ఆకలిగా ఉంది, నేను వెళ్ళి తింటాను అని చెప్పి అమ్మ పాప డైనింగ్ టేబుల్ దగ్గరికి వచ్చి కూర్చొని తింటూ ఉంటుంది. అబ్బా వడ ఎంత బాగుందో, ఇడ్లీ సాంబార్ ఎంత బాగుందో అని చెప్పి అమ్మ పాప అంటూ ఉంటుంది. నాకు కూడా ఆకలిగా ఉంది పెట్టబోయి అని చెప్పి అమర్ వాళ్ళ నాన్నగారు అంటూ ఉంటే నిర్మలమ్మ ఆయనకు కూడా వడ్డిస్తూ ఉంటుంది. అబ్బా అమ్ము చెప్పింది నిజమే, వంటలన్నీ కూడా అదిరిపోయాయి, ఈరోజు ఒక పట్టు పట్టాల్సిందే, ఆ నీలా వంటలు తిని బోర్ కొడుతుంది, ఈరోజు ఫుల్గా లాగించేయాల్సిందే అని చెప్పి ఇక ఆయన అలా బాగీ వంటని పొగుడుతూ ఉంటే అంజు పాపతో ఆనంద్ ఆకాష్ వాళ్ళు మాకు కూడా ఆకలిగా ఉంది అని చెప్పి వెళ్ళి డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చొని తింటారు. ఇక అందరూ కూర్చొని తింటూ ఉండడంతో నాకు కూడా ఆకలిగా ఉంది అని చెప్పి కావాలంటే రివెంజ్లు అవి తర్వాత చూసుకుందామంటూ ఇక వెళ్ళి డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చొని తింటూ ఉంటుంది. ఇక అలా పిల్లలంతా కూడా బాగా చేసిన వంటను తింటూ ఉంటారు. దాంతో ఇక అది చూసి అమర్ కూడా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాడు. మెల్లిగా పిల్లలు కూడా దాని వైపుకి మారిపోతున్నారు. త్వరగా ఏదో ఒకటి చేయాలి అని చెప్పి మనోహరి ఆలోచిస్తూ ఇక వాళ్ళందరూ కూడా అలా తింటూ ఉండడంతో నాకు కూడా బాగా ఆకలిగా ఉంది, కానీ ఈ మిస్సమ్మ చేసిన వంటను నేను తినాలా, తినకపోతే ఇప్పుడు నా కడుపే మాడుతుంది అని చెప్పి ఇక అలా మనోహరి కూడా సైలెంట్గా వెళ్ళి
అంకుల్ నాకు కూడా ఆకలిగా ఉంది, నేను కూడా తింటాను అని చెప్పి ఇక అలా వాళ్ళతో కలిసి కూర్చొని టిఫిన్ తింటూ ఉంటుంది. అందరూ తినడం అయిపోయిన తర్వాత బాగి అమరిద్దరు కూడా పిల్లల్ని స్కూల్ దగ్గర దిగబెట్టడానికి వెళ్తారు. మిస్ అమ్మ, మీ నాన్నగారు కూడా ఈరోజు జాబ్లో జాయిన్ అవుతాను అన్నారు కదా అని చెప్పి అమర్ అంటూ ఉంటే, అవునండి, నేను ఒక్కసారి ఆయన్ని కలిసి వస్తాను అని చెప్పి బాగి స్కూల్ లోపలికి వెళ్తుంది. ఎప్పుడు రామ్మూర్తి నిలబడే గేటు దగ్గరికి వెళ్ళి చూస్తుంది. అక్కడికి వెళ్ళేసరికి రామ్మూర్తి కనిపించకపోవడంతో బాగి కంగారుగా ఆ చుట్టుపక్కల అంతా కూడా వెతుకుతూ ఉంటుంది. కేవలం రామ్మూర్తి వాటర్ బాటిల్ మాత్రమే అక్కడ కనిపిస్తుంది. బాటిల్ ఉంది కానీ నాన్న లేరేంటి అని చెప్పి అలా బాగి రామ్మూర్తి కోసం వెతుకుతూ ఉంటే పిల్లలు కూడా ఫస్టే కదా ఒకసారి తాతయ్యని కలిసి వెళ్దాం అనుకుని అక్కడికి వెళ్ళి చూసేసరికి రామ్మూర్తి లేకపోవడంతో సరే లంచ్ టైం కలుద్దాంలే అనుకుని క్లాస్కి టైం అవుతుందని చెప్పి నలుగురు పిల్లలు కూడా క్లాస్కి వెళ్ళిపోతారు. మరోవైపు బాగి అలా కంగారుగా రామ్మూర్తి కోసం వెతుకుతూ ఉంటే రామ్మూర్తికేమో బాగా దగ్గొస్తూ ఉంటుంది. నోట్లో నుండి రక్తం కారుతూ ఉంటుంది. ఇక అలా రామ్మూర్తి వైపు బాగి వస్తూ ఉండడంతో అది గమనించిన రామ్మూర్తి ఎట్టి పరిస్థితులను బాగికి ఈ విషయం తెలియకూడదని చెప్పి ఇప్పుడిప్పుడే బాబుగారితో బాగి సంతోషంగా ఉందని చెప్పి ఇక ఈ విషయం తెలియకూడదని చెప్పి అలా బండి దగ్గర దాక్కుని ఉంటాడు. బాగి ఎంత వెతికినా సరే రామ్మూర్తి కనిపించకపోవడంతో ఏమైంది మిస్ అమ్మ అని చెప్పి అమర్ అడుగుతాడు. నాన్న వాటర్ బాటిల్ ఉంది కానీ అక్కడ నాన్న లేరు, ఎక్కడికి వెళ్ళిపోయారో అని చెప్పి అలా బాగి కంగారు పడిపోతూ ఉంటే, నువ్వేం కంగారు పడకు మిస్ అమ్మ, నేను వెతుకుతాను అని చెప్పి అమర్ కూడా స్కూల్ అంతా కూడా రామ్మూర్తి కోసం వెతుకుతూ ఉంటాడు. ఇక ఒక దగ్గర రక్తం కక్కుకొని రామ్మూర్తి స్పృహ కోల్పోయి ఉంటాడు. రామ్మూర్తిని చూడగానే సార్ ఏమైంది సార్ అని చెప్పి అమర్ పరిగెత్తుకుంటూ వెళ్ళి రామ్మూర్తిని పిలుస్తూ ఉంటే ఇక స్పృహ కోల్పోవడంతో రామ్మూర్తి ఉలుకు పలుకు లేకుండా అలా పడుంటాడు. బాగి ఏమో రామ్మూర్తిని చూసి నాన్న నాన్న అని చెప్పి ఏడుస్తూ ఉంటుంది. నువ్వేం కంగారు పడకు మిస్సమ్మ, ఇప్పుడే మనం ఆయన్ని హాస్పిటల్కి తీసుకుని వెళ్దాం అని చెప్పి అమర్ బాగి ఇద్దరూ కలిసి రామ్మూర్తిని హాస్పిటల్కి తీసుకుని వెళ్తారు. అమర్ తనకు తెలిసిన హాస్పిటల్లో రామ్మూర్తికి ట్రీట్మెంట్ చేస్తూ ఉంటాడు. ఇక రాథోడ్కి ఫోన్ చేసి రమ్మని చెప్పడంతో రాథోడ్ కూడా అక్కడికి వస్తాడు. ఏంటి రాథోడ్, ఆయన ట్రీట్మెంట్ బాగానే జరుగుతుందని నాతో చెప్పావు కదా, మరి ఎందుకు మళ్ళీ ఆయనకు ఇలా జరిగింది అని చెప్పి అంటూ ఉంటే, ఆయన ట్రీట్మెంట్కి వెళ్తుంది నిజమే సార్, కానీ మళ్ళీ ఎందుకు ఇలా జరిగిందో తెలీదు అని చెప్పి రాథోడ్ అంటూ ఉంటాడు. ఇక బాగి రామ్మూర్తి పరిస్థితి చూసి ఏడుస్తూ ఉంటుంది. రామ్మూర్తి పరిస్థితి చాలా క్రిటికల్గా ఉంటుంది. ఇక అప్పుడు అమర్ బాగి చేతులు పట్టుకొని తనకి ధైర్యం చెబుతూ ఉంటాడు. డాక్టర్తో అమర్ మాట్లాడుతూ ఉంటే ఇక అప్పుడు డాక్టర్లు ఆయన పరిస్థితి చాలా క్రిటికల్గా ఉందని, గతంలో ఆయన కొంతకాలం ట్రీట్మెంట్ చేయించుకున్నప్పుడు దగ్గు తగ్గిపోయిన విషయం నిజమేనని, కానీ మళ్ళీ అది తిరగబెట్టిందని చెప్పడంతో ఇక అలా రామ్మూర్తికి కొద్ది రోజుల పాటు హాస్పిటల్లోనే ట్రీట్మెంట్ అవసరం అని చెప్పి డాక్టర్లు అమర్కి చెబుతూ ఉంటారు. కొద్దిసేపటికి రామ్మూర్తికి స్పృహ వస్తుంది. రామ్మూర్తికి స్పృహ రావడంతో అమర్ బాగి ఇద్దరు కూడా పరిగెత్తుకుంటూ రామ్మూర్తి దగ్గరికి వస్తారు. రామ్మూర్తి కళ్ళు తెరవడంతో ఇక అప్పుడు బాగి నాన్న మీకేం కాలేదు కదా అని చెప్పి ఇక అలా ఏడుస్తూ ఉంటే, నాకేమవుతుంది తల్లి, నాకేమీ కాలేదు అని చెప్పి ఇక అలా రామ్మూర్తి నువ్వు ధైర్యంగా ఉండు అని చెప్పి అలా బాగికి ధైర్యం చెబుతూ ఉంటారు. బాబుగారు, ఇప్పుడు నా కూతురు గురించి నాకు ఏ బాధ లేదు, ఎందుకంటే దాన్ని మీరు గుండెల్లో పెట్టుకొని చూసుకుంటారు, నాకు ఆ నమ్మకం ఉంది, ఈ క్షణం నేను కన్ను మూసినా నాకు పర్వాలేదు అని చెప్పి రామ్మూర్తి అంటూ ఉంటే, నాన్న దయచేసి అలా అనకండి అని చెప్పి బాగి అంటూ ఉంటుంది. కానీ నాది ఒకే ఒక కోరిక మిగిలిపోయింది బాబుగారు, నేను చనిపోయేలోపు ఒకే ఒక్కసారి నా పెద్ద కూతుర్ని చూడాలనేదే నా కోరిక, ఎక్కడ దాన్ని చూడకుండానే నేను కన్ను మూస్తానేమోనన్న భయం నాకు పట్టుకుంది అని చెప్పి రామ్మూర్తి అంటూ ఉంటే, ఏంటి మీ పెద్ద కూతురా అని చెప్పి అమర్ ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటాడు. ఇక అక్కడే ఉండి రాథోడ్ కూడా ఇదంతా వింటూ కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటాడు.
మీకు మిస్సమ్మ కాకుండా మరొక కూతురు కూడా ఉందా అని చెప్పి అమర్ అంటూ ఉంటే, అవును బాబుగారు, నా కూతుర్ని పుట్టగానే దూరం చేసుకున్న దురదృష్టవంతుడిని నేను అని చెప్పి ఇక అలా చిన్నప్పుడు ఆరుని పుట్టగానే రామ్మూర్తి కన్నతల్లి అనాథాశ్రమంలో వదిలేసిన విషయం ఇదంతా కూడా అమర్కి చెబుతాడు. మీరు సరస్వతి మేడం గురించి వెతుకుతున్నారని తెలిసి నాకు కూడా ఆవిడ్ని కలుసుకొని నా పెద్ద కూతురు గురించి తెలుసుకోవచ్చని ఆశ కలిగింది. నా పెద్ద కూతురు సరస్వతి మేడం దగ్గరే పెరిగిందట, అమ్మ అనాథాశ్రమంలో పెరిగిందట అని చెప్పి రామ్మూర్తి అనగానే అప్పుడు అమర్ ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటాడు. ఇక ఆరుని అమర్కి గుర్తుకు వస్తూ ఉంటుంది. ఒకవేళ ఈయన పెద్ద కూతురు ఆరు అయి ఉంటుందా, ఆరు కూడా అదే ఆశ్రమంలో పెరిగింది అని చెప్పి అలా అమర్ ఎలాగైనా సరే మీ పెద్ద కూతురు ఎక్కడున్నా వెతికి మీ కళ్ళ ముందుకి తీసుకువచ్చే బాధ్యత నాది, మీరేమీ దిగులు పడకండి, నేను మీకు మాటిస్తున్నాను అని చెప్పి అమర్ రామ్మూర్తికి మాటిస్తాడు. ఇక దాంతో అమర్ తన బాధ్యతను తీసుకోవడంతో బాగి ఎంతగానో సంతోషపడుతూ ఉంటుంది. నాన్న మీకు ఏం కాదు నాన్న, ఖచ్చితంగా మళ్ళీ అక్క మన దగ్గరికి వస్తుంది, మన ముగ్గురం కలిసి సంతోషంగా ఉంటాం. అక్కకు ఈ పాటికి పెళ్ళయ్యి పిల్లలు కూడా ఉండుంటారు. తన పిల్లలతో నువ్వు ఆడుకోవాలి కదా, అందుకైనా నువ్వు త్వరగా కోలుకోవాలి నాన్న, నీకు ఏమీ కాదు అని చెప్పి బాగి రామ్మూర్తికి ధైర్యం చెబుతూ ఉంటుంది. మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి.